ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి సినిమాలు తీసే విక్టరీ వెంకటేష్ 4 ఏళ్లుగా ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నాడు. చిన్న సినిమాలు చేస్తూ హిట్లు సాధిస్తున్న మారుతి దర్శకత్వంలో వచ్చిన బాబు బంగారం సినిమాలో వెంకటేష్, నయనతార జంటగా నటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు రివ్యూలోకి వద్దాం. స్టోరీ: నయనతార సెల్వి సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి మురళీ శర్మ అనుకోకుండా విలన్స్ హత్య చేసిన విషయాన్ని చూస్తాడు. దీన్ని వీడియోలో చిత్రీకరిస్తాడు. ఈ హత్య చేసిన సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళీలు దీన్ని గమనించి అతను వెంటపడతారు. అయితే అతను వారికి దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. సెల్వి ఇతడు కుమార్తెగా గుర్తించి ఆమెను ఇబ్బందులు పెడుతుంటారు. కాగా ఈ కేసును ఏసీపీ కృష్ణ వెంకటేష్ రహస్యంగా పరిశోధిస్తుంటాడు. ఈ సమయంలో కృష్ణ నయనతార ప్రేమలో పడతాడు. అయితే ఈ కేసు కారణంగా తనను కృష్ణ ప్రేమిస్తున్నాడని సెల్వి అనుమానించి దూరం పెడుతుంది. చివరకు కృష్ణ సెల్వికి దగ్గరవుతాడా? ఈ కేసును హీరో ఛేదిస్తాడా? నేరస్తులకు శిక్ష పడుతుందా అనేది మిగిలిన కథ. విశ్లేషణ: ఘర్షణ సినిమా తర్వాత వెంకటేష్ పోలీస్ రోల్లో కనిపించాడు. ఈ పాత్రకు వెంకటేష్ న్యాయం చేకూర్చాడు. క్యారెక్టర్లో ఒదిగిపోయిన వెంకటేష్ అప్పుడప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. సినిమాకు తగ్గట్టుగా వెంకటేష్ తన పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. 5-10 వయసున్న సినిమాలో యంగ్గానే కనిపించాడు. ఇక నయనతార విషయానికి వస్తే ఆమె నటనను పక్కన పెడితే ఆమె లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. వెంకటేష్తో ఆమె కెమిస్ట్రీ బాగా పండిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతోనే పూర్తవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొంత సీరియస్గా సాగినా పెద్ద కథ లేకపోవడంతో ఇక్కడ మైనస్. ఇక పోసాని తన మార్కు కామెడీని పండించాడు. 30 ఇయర్స్ పృథ్వీ బత్తాయి బజ్జీగా నవ్వించాడు. మారుతి ఇతడి కోసం రాసుకున్న సీన్స్ బాగా వర్కౌట్ అయింది. సినిమా పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను వెంకటేష్ని బాగా ఎలివేట్ చేసే విధంగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ చాలా బాగుంది. కెమెరా పనితనం కూడా బెటర్. ఈ సినిమాకు ఫ్యామిలీ వెళ్ళి 2.5 గంటల పాటు ఎంజాయ్ చేసి రావచ్చు. ప్లస్లు: వెంకటేష్ స్టైల్ ఆఫ్ యాక్షన్,